గుంటూరు నగరాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. గత 5 ఏళ్లుగా కుంటుపడిన అభివృద్ధిని గాడిన పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంది. నగరంలో గుంతల పూడికతో పాటు వచ్చే వేసవిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవితో మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఫేస్ టు ఫేస్. అమరావతి రీజియన్‌లో ఉన్నటువంటి గుంటూరు నగర అభివృద్ధి కోసం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవి గారు ఎంతో కృషి చేస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని సిటీ నగరాభివృద్ధికి ఎంత మేరకు ప్రణాళిక రచించారు, దానికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నారు, మరి అధికారులతో సమన్వయకర్తలు ఎలా ముందుకెళ్తున్నారని ఆమెను అడిగి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, గుంటూరు నగరాభివృద్ధికి మీరు ఎలాంటి ప్రణాళికలు రచించబోతున్నారు? మొదటిసారి ఎమ్మెల్యే గారు ఎటువంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి? ప్రధానంగా అందరూ ఇంకా కూడా బేసిక్ ఇమ్యూనిటీస్ కోసం ఇబ్బంది పడతా ఉన్నారండి. అంటే కొన్ని ఏరియాస్లో నీళ్లు లేని పరిస్థితి కనపడుతుంది, రోడ్స్ సరిగ్గా ప్రాపర్గా వేయలేని పరిస్థితి కనపడుతుంది, స్ట్రీట్ లైట్లు కూడా మనం పెట్టుకోలేని పరిస్థితి కనపడతా ఉంది. అంటే చాలా బేసిక్ కమ్యూనిటీస్తో ఇంకా బాధపడడం నిజంగానే చాలా శోచనీయ అంశము. గడిచిన 5 సంవత్సరాలుగా ఎక్కడ ఏ అభివృద్ధి జరగకపోవడం, ఇంకా ఉన్న అభివృద్ధిని కూడా పడేలాగా అంటే గుంటల ఊరుగా మార్చేసిన పరిస్థితి మనం చూస్తూ వచ్చాము. మరి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ గుంటలు పూడ్చుకోవడం సరిపోతుంది, కొత్త రోడ్లు వేసుకోవడం సరిపోతుంది. అన్ని విధాలుగా కూడా విస్తృతంగా మేము పర్యటించడం జరుగుతుంది. శానిటేషన్ ప్రధాన ప్రాబ్లంగా మనకి ఇక్కడ కనపడుతుంది. వాటర్ ప్రాబ్లం టైలెండ్ ఏరియాస్కి రాని పరిస్థితి కనపడుతుంది. రోడ్లు అయితే అన్నిటి మీద మారుమూల ప్రాంతాలతో సహా రోడ్లు ఉండేలాగా చూసుకొని ప్రతి డివిజన్కి వెళ్ళి కూడా ఈరోజు శాంక్షన్ చేపించి రోడ్లు డ్రైన్లు వేపించడం జరుగుతుంది. అయితే ఇంకా దాని మీద కృషి చేసి మరి స్వచ్ఛ ఆంధ్ర 2047 దిశగా వెళ్తున్నాం కాబట్టి ఏదేమైనప్పటికీ ఈ సిటీ మొత్తం కూడా క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలి. దానికోసం మేము తీసుకున్న ప్రణాళికలు ఏంటంటే, ఫస్ట్ ఈ వేకెంట్ ల్యాండ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి జంగిల్ క్లియరెన్స్ చేయించాలి అని చెప్పి కమిషనర్ని కోరడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి మేము ఒక డ్రైవ్ని కూడా మొదలుపెట్టాము. అదేవిధంగా డీసిల్టేషన్ ప్రోగ్రాము మరి 10 ఇయర్స్ 10 ఇయర్స్ నుంచి ఏ ఒక్క డ్రైన్ కూడా ఈ సిల్టేషన్ తీసిన పరిస్థితి లేదు. దానివల్లనే మొన్న చిన్న వరదకే అన్ని ముంపుగా డౌన్ ఏరియాస్ అన్నీ మునిగిపోవడం, గోడలు కూలిపోవడం, కాస్త ప్రజలు చనిపోవడం కూడా జరిగిన పరిస్థితులు కేవలం దానివల్ల జరిగినవే. సో దాని మీద కూడా దృష్టి పెట్టి రానున్న వర్షాకాలంలో ఆ ప్రాబ్లం లేకుండా క్లియర్ చేయబోతున్నాము. అదేవిధంగా సమ్మర్ దృష్టిలో పెట్టుకొని వాటర్ ప్రాబ్లము, ఎక్కడెక్కడ కనెక్టివిటీస్ మిస్ అయ్యి ఉన్నాయా, ఎందుకు వాటర్ రావట్లేదు, ఒకవేళ స్లోప్ ఉన్నాయా, లేకపోతే హిల్లీ ఏరియాగా ఉందా, ఎందుకు వాటర్ రావట్లేదు అని దాని మీద కాన్సన్ట్రేట్ చేసి రివ్యూ మీటింగ్స్ అన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ కూడా వాటర్ వచ్చేలాగా చేయడం ఇంకోటి. అండ్ ప్రధానంగా ఈ ప్లాస్టిక్ని బ్యాన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. రేపు ఫస్ట్ నుంచి మోస్ట్లీ ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ అనేది మన గుంటూరు కార్పొరేషన్ లిమిట్స్లో పూర్తిగా బ్యాన్ అయిపోతుంది. రానున్న రోజుల్లో మా ఆలోచన ఏంటంటే, ఈ వేకెంట్ ల్యాండ్స్ ఎలాగైతే క్లియర్ చేస్తున్నామో ఆ ప్లేస్లో ఈ ప్లాస్టిక్కి ఆల్టర్నేటివ్గా ఏదైనా మనం ఒక బనానా లీవ్స్ని ప్లాంటేషన్ చేయించేసి దాన్ని ఒక ఆల్టర్నేటివ్గా తీసుకురావాలని ఒక ఆలోచన చేస్తూ ఉన్నాము. అండ్ అదేవిధంగా ఈ కేబుల్స్ మనం చూస్తున్నాం, ఎలక్ట్రిక్ పోల్స్ మొత్తం కూడా పిచ్చుకల గూళ్ళలాగా కేబుల్స్ నిండిపోయి ఉన్న పరిస్థితి ఉంది. వాటికి కూడా ఏదైనా అండర్ గ్రౌండ్ కేబులింగ్ సిస్టమ్ లాగా వాళ్ళ ఆపరేటర్లందరితో కూర్చొని మాట్లాడి ఈ యొక్క నియోజకవర్గ స్థాయిలో ఆ పని చేయాలనుకుంటున్నాము. అదేవిధంగా కంప్లీట్ రోడ్ సైడ్ ప్లాంటేషన్ వేసి ఆ విధంగా కూడా ప్రయత్నిస్తున్నాము. అండ్ ఇంకోటి బ్యూటిఫికేషన్ ఆఫ్ సిటీ కూడా మేము బాగా ప్లాన్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఎక్కడన్నా గ్రీనరీ డెవలప్ చేయడము, ఎక్కడైనా మాన్యుమెంట్స్ ప్లేస్ చేసుకోవడము, మనకు ట్యాంక్ బండ్ స్టైల్ ఆఫ్ థింగ్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్ బ్యూటిఫుల్గా ఉండేలాగా మేము చూసుకోవడము. అండ్ అట్ ద సేమ్ టైం మరి ఆర్ఓబి మనకి తెలిసిందే, దాని పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడికక్కడ ఎంక్రోచ్మెంట్స్ తీసేసి ప్రతి ఇంటర్నల్ లైన్ కూడా వైడ్ చేసుకొని ఆ ట్రాఫిక్ సమస్య అనేది లేకుండా చూసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. పంకరగుంట ఈ అండర్ పాస్ కూడా మొన్న మేము విజిట్ చేయడం జరిగింది. దాన్ని కూడా స్ట్రీమ్ అప్ చేసి ఎక్కడ ఏ ప్రజలకు అనే వాళ్ళకి ఎక్కడ అసౌకర్యంగా లేకుండా మాత్రం చేయడం మా ప్రయత్నము. ఆల్ ఓవర్గా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలని మాత్రం అనుకుంటున్నాం. సో ఇటీవల 3 వంతెనలకు సంబంధించి కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ట్రాఫిక్లో నగరంలో వచ్చినాయి మేడం. రేపు కనుక శంకరవిలాస్ బ్రిడ్జింగ్ కనుక కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ట్రాఫిక్ సమస్యలు లేకుండా? అదేనండి, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రతి ఇంటర్నల్ రోడ్లోకి విజిట్ చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్న ఎంక్రోచ్మెంట్ని ప్రధానంగా మేము కాన్సన్ట్రేట్ చేసి తీయాలనుకుంటున్నాము. షాపులు కావచ్చు, లేదంటే ఏదైనా స్ట్రీట్ వెండింగ్ కావచ్చు, ఏదైనా వాళ్ళకి ఇంకొక ప్లేస్ని కేటాయించి
ముందు వాళ్ళని అక్కడి నుంచి తీసేసి ఆ రోడ్ అనేది వైడ్ చేయడం జరుగుతుంది. అప్పుడు 100% ఇక్కడి నుంచి ఈ రోడ్‌లో వచ్చే వాళ్ళందరినీ కూడా అటు డైవర్ట్ చేయాలనుకుంటున్నాము. జనరల్లీ మిగతా రోడ్స్ అన్నీ ఓపెన్ అప్ అయిపోతే దీని మీద ప్రెషర్ తగ్గుతుంది కాబట్టి ఆబ్వియస్‌గా అది ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ బాగా పీక్ టైమ్స్‌లో మనకి మార్నింగ్ ఆఫీస్ టైమింగ్స్ కానివ్వండి, లేదంటే రిటర్న్ టైమింగ్స్‌లో ట్రాఫిక్ పోలీసులను పెట్టి వాళ్ళకి మంచి అవేర్‌నెస్ ఇచ్చి, ఎందుకంటే అగమ్య గోచరంగా ఎటెళ్తున్నామో తెలియకుండా కాకుండా ప్రతి పాయింట్‌లో మనం ట్రాఫిక్ ఎస్ఐల్ని, కానిస్టేబుల్స్‌ని పెట్టి వాళ్ళని ప్రాపర్ వేలో డైరెక్ట్ చేసే విధంగా ప్లాన్ చేస్తాం. సో సమ్మర్ రాబోతుంది. టౌన్‌లో గూడా చలివేంద్ర కార్యక్రమాలు గానివ్వండి, మరియు ప్రధాన కూడల్లో కొన్ని గ్రీన్ మ్యాట్స్ ఏర్పాటు చేసి, జనాలకి కూలింగ్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నారు కొన్ని పలు సిటీస్‌లో. అలాంటి ప్లాన్ ఏమైనా ఉందా మేడం టౌన్‌లో? ఉందండి. జనరల్‌గా రీసెంట్‌లీ మా కార్పొరేటర్ గారు ఒకరు ఈ ఐడియా ఇచ్చారు. నేను ఇది చూసి ప్రతి సిగ్నల్స్ దగ్గర కూడా ఒక గ్రీన్ షీట్‌ని పైనుంచి ఏర్పాటు చేస్తాము. 4 వేస్‌లో కూడా ఆ షీట్‌ని పెడతాము. మేజర్‌గా మనకున్నది 4 ఆర్ 5 పాయింట్స్ ఉన్నాయి. ట్రాఫిక్ జామింగ్ పాయింట్స్. ఆ పాయింట్స్ దగ్గర నేను ఏర్పాటు చేయాలనుకుంటున్నాను అని అడగడం జరిగింది ఆయన. 100% గ్రీన్ సిగ్నల్ ఇచ్చాము. మేబీ ఒక 1 ఆర్ 2 వీక్స్‌లో అది స్టార్ట్ చేసేస్తాం. మేడం మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అగ్రనేతలందరూ కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనే స్థానికంగా ఉంటున్నారు. వీళ్ళందరి మధ్య మీరు అధికారంలో ఉండటం, ఇయన్నీ ప్రజలతో సమైక్యం అవ్వటం కూడా మీకెలా అనిపిస్తుంది? అంటే ఇక్కడ నేను 1 to 1 కనెక్షన్ చూసుకుంటున్నానండి. నేను ప్రజలకి ఎంత దగ్గరగా ఉన్నాను, ప్రజలు నా దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు. ఇంతకు మించి వేరే ఇంకేవి కూడా చూడాలనుకోవట్లేదు. అంటే గుర్రానికి ఇట్లా కట్టేసుకొని పరిగెడితేనే అది ఆ రేస్‌ని విన్ అవ్వగలుగుతది. కాబట్టి అదే వేలో వెళ్తాం. నగరాభివృద్ధిని ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో అంతర్జాతీయ స్థాయిలో గుంటూరు నగరాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని చెప్పి ఎమ్మెల్యే మాధవి గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో వెంకటేష్, మెగా 9 టీవీ, గుంటూరు.